హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐజిఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ నా యొక్క వీడియోలు అయితే మీరు షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే ఐజిఐ ఏవియేషన్ సర్వీస్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ పొజిషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, తర్వాత లోడర్స్ ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్, ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అండ్ డిగ్రీ పాస్ అయి ఉన్నా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఇక్కడ పాస్ అయినా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లోడర్స్ వచ్చేసి మీరు ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లోడర్స్ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే మేల్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి 18 to 30 years ఇచ్చారు. లోడర్స్ వచ్చేసి 20 to 40 years అయితే ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ సాలరీ అయితే 25,000 నుండి 35 మనకు ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, తర్వాత లోడర్స్ వచ్చేసి 15,000 నుండి 25,000 మధ్యలో అయితే ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. తర్వాత ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు సంబంధించినది ఇక్కడ లోడర్స్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి ఇక్కడ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అప్లై, ఫ్రెషర్ క్యాండిడేట్ అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత లోడర్స్ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించినది మనకు నేచర్ ఆఫ్ వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందని ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ రిటర్న్ ఎగ్జామ్ సిలబస్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ 10th అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ నుండి వాళ్ళు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఇచ్చారనమాట. ఇక్కడైతే చూసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించినది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అవి చూసుకోండి. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. తర్వాత స్టేట్ సంబంధించిన మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఐజిఐ ఏవియేషన్ సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఐజిఐ ఏవియేషన్ సర్వీస్ ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడైతే మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10th July నుండి 21 September వరకు లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఇక్కడైతే ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే ఈ యొక్క నెంబర్కి అయితే కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా పర్సన్ డీటెయిల్స్లో మన యొక్క నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసిండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్ వచ్చేసండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే ఇక్కడ మనకు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత ఇక్కడ మంత్ వచ్చేసింది, మంత్, తర్వాత ఇక్కడ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే ఇక్కడ ఇచ్చేసండి. తర్వాత మేల్ ఆఫ్ ఇక్కడ జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత చూస్ కేటగిరీ, సో మీరు జనరల్, ఓబీసీఐ, ఎస్సీఐ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్ చూసి మ్యారీడ్ అనేది సింగిల్ ఉంటే సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ దగ్గర ఉన్న ఇక్కడైతే సిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. జాగ్రత్తగా మీకు దగ్గర ఉన్న సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ 92 అనేది ఇక్కడ ఏది ఉంటుందో ఆ యొక్క సంబంధించిన అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సిటీ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేసేయండి. చేసిన తర్వాత స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క సంబంధించిన స్టేట్. తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మీరు మెన్షన్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కాంటాక్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ 10 digit అది ఇచ్చేసేయండి. కాంటాక్ట్ నెంబర్ 2 ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉంటే ఇక్కడైతే మనకు ఆల్రెడీ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు, మీకైతే ఇక్కడైతే చూపెడతాను. సో ఇక్కడ మనకు ఆల్రెడీ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒకవేళ మీరు లోడర్స్కి అప్లై చేయాలనుకుంటే మీరు ఓన్లీ 10th పాస్ అవుట్ అయి ఉంటే మీరు ఓన్లీ ఇక్కడైతే లోడర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇక్కడైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ మనకు గ్రౌండ్ స్టాఫ్కి అయితే మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ కానీ పాస్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీరు 10th క్లాస్ సంబంధించిన యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 10th ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లోడర్స్ అనేది
పోస్ట్ సెలక్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ చూపెడతా ఉంటుంది. అదే విధంగా ఇక్కడైతే ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడైతే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మనకు లోడర్స్ అండ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ స్టాఫ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇక్కడ మల్టిపుల్ ఇక్కడైతే మనకు రెండు పోస్ట్ మీద అప్లై చేయాలనుకుంటే మనం ఎగ్జామ్ ఫీజు అనేది ఇంత అయితే చెల్లించాలి. ఎందుకంటే బోత్ పొజిషన్ అప్లై చేసినాం కాబట్టి ఈ విధంగా అయితే మన అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మీరు డిగ్రీ ఇక్కడ గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ ఉంటే మనకు సేమ్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా సేమ్ అన్నమాట. సో మీరు డిగ్రీ ఇంటర్మీడియట్ చేసినా ఏం పర్వాయితే లేదు. సో ఒకవేళ 10th ఉంటే మీరు ఓన్లీ లోడర్స్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ అయితే వస్తుంది. సో దీనికి మేల్ క్యాండిడేట్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అదే ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంటే మీరు మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికైతే లోడర్స్కి అండ్ మనకు గ్రౌండ్ స్టాఫ్కి అనేది మీరు దీనికైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డిగ్రీ ఏవో ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన 10th సంబంధించిన ఇన్స్టిట్యూట్ బోర్డ్ నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత పాసింగ్ ఇయర్ మంత్ ఇక్కడ ఇచ్చేసేసండి. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన స్కూలు, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్ ఇయర్ సంబంధించిన అనేది మెన్షన్ చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జనరల్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా సేమ్ యాస్టిస్గా అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన నెంబర్ అయితే దీంట్లో అయితే మీరు మెన్షన్ చేసేసేయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో ఐడెంటిటీ. సో మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే 4 MBలో అయితే ఉండాలి. మనకు జేపీజీ ఫార్మాట్లో చూస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడైతే ఫోటో అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు జాగ్రత్త చూసుకొని అప్లై చేసుకోండి. సో మీకైతే ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర అయితే అర్థమైతే కావచ్చు. ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాస్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లోడర్స్కి వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్ అయితే ఇక్కడ 10th పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ గ్రౌండ్కి మేల్ అండ్ ఫీమేల్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ పాస్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది నేర్పిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు ఇక్కడ 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు అసలు అయితే ఇవ్వరనమాట. సో ఈ విధంగా మీ యొక్క సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే మీరు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే. సో తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళ సైడ్ అయితే ఇవ్వరన్నమాట. సో ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఏం చేయాలంటే ఇక్కడ పే అండ్ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే ఇక్కడైతే మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది అనమాట. సో ఈ విధంగా పేమెంట్ అనేది వచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే దాని మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన యూపీఐ నుండి ఇక్కడైతే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ QR కోడ్ అయితే స్కాన్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది డైరెక్ట్గా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అండ్ మీకు సంబంధించిన వేరే ఇక్కడైతే యూపీఐ ఉంటే ఇక్కడ సంబంధించిన యూపీఐ, ఇక్కడ ఫోన్పే, ఇక్కడ దానికి సంబంధించిన ఆధార్ సంబంధించినది ఏదైనా ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుండి అయితే మీ యొక్క పేమెంట్ అనేది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే మీరు తీసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూస్ కోసం. సో మీకు ఏమైనా అయితే మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది ఐజీఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.